సరే, చైనా, తైవాన్ ఈ రెండింటి మధ్య సముద్రంలో అసలు ఏం జరుగుతోంది? అక్కడ ఉద్రిక్తతలు ఎందుకు అంతలా పెరిగిపోతున్నాయి? దీని వెనుకున్న కథేంటో పదండి వివరంగా చూద్దాం. ఈ మొత్తం కథ ఒకే ఒక్క డ్రోన్తో మొదలైంది. వినడానికి చిన్న విషయమే అనిపించొచ్చు, కానీ అది రేపిన అలజడి మాత్రం చాలా పెద్దది. అవును, ఆ ఒక్క సంఘటన ఎప్పటినుంచో లోపల రగులుతున్న ఎన్నో ఉద్రిక్తతలను ఒక్కసారిగా బయటపెట్టింది. సరే, అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం పదండి. అది జనవరి 17వ తేదీ. ఒక చైనా సైనిక డ్రోన్ నేరుగా తైవాన్ కంట్రోల్లో ఉన్న ప్రాతాస్ దీవుల గగనతలంలోకి వచ్చేసింది. 1 నిమిషం 2 నిమిషాలు కాదు, ఏకంగా 8 నిమిషాల పాటు అక్కడే చక్కర్లు కొట్టింది. ఇంకేముంది, తైవాన్ రక్షణ శాఖ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఇది మమ్మల్ని కావాలనే రెచ్చగొట్టడం అని గట్టిగా చెప్పింది. అయితే ఇంతకీ ఆ డ్రోన్ అక్కడికే ఎందుకు వెళ్ళాలి? వేరే చోటకు వెళ్ళొచ్చు కదా? ఎందుకంటే ఆ ప్రాతాస్ దీవులు అంత సింపుల్ కావు. అవి చాలా కీలకమైనవి. సముద్ర మార్గాలపై నిఘా పెట్టడానికైనా, రక్షణపరంగా చూసినా అవి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన ప్రదేశం. అందుకే చైనా కన్ను సరిగ్గా వాటిపైనే పడింది. చూడండి, ఈ డ్రోన్ గొడవ అనేది ఏదో ఆ ఒక్కరోజుతో ఆగిపోయేది కాదు. ఇది మంచుకొండ కొనలాంటిది మాత్రమే. దీని వెనుక కొన్ని దశాబ్దాలుగా నలుగుతున్న ఒక పెద్ద వివాదముంది. అదే దక్షిణ చైనా సముద్ర వివాదం. ఈ మొత్తం వివాదానికి మూల కారణమేంటో తెలుసా? 9 లైన్. సింపుల్గా చెప్పాలంటే ఇది చైనా గీసుకున్న ఒక లైన్ అనమాట. ఆ లైన్ ప్రకారం దక్షిణ చైనా సముద్రం దాదాపు మొత్తం తమదే, మాకే హక్కుంది అని చైనా వాదిస్తోంది. ఇక్కడే అసలు చిక్కంతా వచ్చిపడింది. చైనా ఏమో చరిత్ర ప్రకారం అదంతా మాదే అంటోంది. కానీ 2016లో ఒక అంతర్జాతీయ కోర్టు ఏం చెప్పిందంటే, చైనా వాదనకు ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదు అని తేల్చేసింది. మరి చైనా ఏం చేసింది? ఆ తీర్పును అస్సలు పట్టించుకోలేదు. మేం దాన్ని గుర్తించం అని చెప్పేసింది. ఇక ఇక్కడితో మాటల యుద్ధం కాస్త ఇప్పుడు చేతల దాకా వచ్చింది. ముఖ్యంగా తైవాన్ను టార్గెట్ చేస్తూ చైనా చేస్తున్న సైనిక విన్యాసాలు అక్కడ ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అవి కూడా మామూలు విన్యాసాలు కాదండోయ్. జస్టిస్ మిషన్ 2025 అని పేరు పెట్టి రేపు పొద్దున్న తైవాన్ను పూర్తిగా చుట్టుముట్టాల్సి వస్తే ఎలా ఉంటుందో దానికి రిహర్సల్స్ చేస్తున్నారు. అంటే ఇది తైవాన్పై నిరంతరం ఒత్తిడి పెంచే ఒక పక్కా వ్యూహం అన్నమాట. సరిగ్గా ఈ టైంలోనే నిపుణులు, ఎనాలిస్టులు అందరూ ఒక సంవత్సరం గురించి పదే పదే మాట్లాడుతున్నారు. అదే 2027. ఎందుకు 2027? ఎందుకంటే అమెరికా రక్షణ శాఖ అంటే పెంటగాన్ ఇదే సంవత్సరాన్ని చాలా ముఖ్యంగా చూస్తోంది. దీనికి డేవిడ్సన్ విండో అనే ఒక పేరు కూడా పెట్టారు. దాని అర్థమేంటంటే 2027 నాటికి తైవాన్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునే సైనిక సామర్థ్యం చైనాకు వస్తుందని వాళ్లు అంచనా వేస్తున్నారు. సరే, చైనా ఇంత దూకుడుగా ఉంటే అమెరికా, దాని మిత్రదేశాలు ఊరుకుంటాయా? లేదు, వాళ్లు కూడా గట్టిగానే బదిలిస్తున్నారు. వాళ్లు కూడా రంగంలోకి దిగారు. దీనికి జవాబుగా అమెరికా నావికాదళం కూడా తమ యుద్ధ నౌకలతో అక్కడ విన్యాసాలు మొదలుపెట్టింది. ఇది చైనాకు ఒక రకంగా డైరెక్ట్ వార్నింగ్ అన్నమాట. మేము కూడా సిద్ధంగానే ఉన్నాం, మీ దూకుడును చూస్తూ ఊరుకోం అని చెప్పకనే చెప్తున్నారు. ఇక మరోవైపు తైవాన్ నాయకత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళేమంటున్నారంటే, మాకు శాంతే కావాలి, కానీ ఆ శాంతి రావాలంటే ముందు మేము మా రక్షణను బలోపేతం చేసుకోవాలి, మా దేశాన్ని మేమే కాపాడుకోవాలి తప్ప వేరే దారి లేదు అని గట్టిగా చెప్తున్నారు. అయితే ఈ గొడవ కేవలం చైనా, తైవాన్ మధ్య మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇక్కడ అమెరికా తన మిత్రదేశాలైన జపాన్, ఫిలిప్పీన్స్తో కలిసి ఒక కూటమిలా ఏర్పడింది. దీన్నే సైనిక భాషలో ఫస్ట్ ఐలాండ్ చైన్ అని పిలుస్తారు. ఇది చైనాను కట్టడి చేయడానికి అమెరికా వేసిన ఒక పెద్ద వ్యూహం. సరే, ఇదంతా ఆసియాలో ఎక్కడో జరుగుతున్న గొడవ కదా, దీని గురించి మనమింతలా ఎందుకు పట్టించుకోవాలి అని అనిపించొచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే, అక్కడ జరిగే చిన్న పరిణామం కూడా మొత్తం ప్రపంచంపై ప్రభావం చూపుతుంది. ఎలాగో అంటారా? చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచవ్యాప్తంగా జరిగే సముద్ర వాణిజ్యంలో 3వ వంతు అంటే దాదాపు 30% ఈ ఒక్క సముద్ర మార్గం గుండానే వెళ్తోంది. అంటే ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ప్రపంచవ్యాప్తంగా సరుకుల రవాణా ఆగిపోతుంది, ధరలు ఆకాశాన్నంటుతాయి, మొత్తం ఆర్థిక వ్యవస్థే అతలాకుతలమైపోతుంది. కేవలం షిప్పింగ్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మనం వాడే స్మార్ట్ ఫోన్ల దగ్గర నుంచి కార్ల వరకు
అన్నింటిలో ఉండే అత్యంత కీలకమైన సెమీకండక్టర్ చిప్లు. వాటిలో ఎక్కువ భాగం తైవాన్లోనే తయారవుతాయి. సో అక్కడ గొడవైతే టెక్నాలజీ ప్రపంచం స్తంభించిపోతుంది. అంతేకాదు, అంతర్జాతీయ చట్టాలకు విలువ ఉంటుందా లేదా అన్నది కూడా తేలిపోతుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఎవరైనా ఒక చిన్న తప్పు చేసినా అది పెద్ద యుద్ధంగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు 2027 సమీపిస్తున్న కొద్దీ ప్రపంచమంతా ఊపిరి బిగపట్టి చూస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం శాంతియుత చర్చల ద్వారా దొరుకుతుందా, లేక సముద్రంలో ఘర్షణ తప్పదా? ఈ ప్రాంతం యొక్క భవిష్యత్తు మాటలతో తేలుతుందా, లేక మంటలతోనా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి.